ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవునితో ప్రతిదినం అనేటువంటి యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనములో, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము గలదు. వాక్యాన్ని మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వింటాము, కానీ దాన్ని ఏం చేస్తామంటే మనము పాటించాము. వాక్యాన్ని విని వాటిని గ్రహించిన వాడు ధన్యుడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. కాబట్టి మనకు కలిగినటువంటి వ్యాధులను మరి అక్కడ చూసుకున్నట్లయితే పశ్చాత్తాపము కలగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక పక్షవాయువు గలవానిని మరి మంచంపై తీసుకొని వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారిని క్షమించాడు. అయితే మనుషులకు రోగాలు స్వస్థత కలగాలని దేవుని దగ్గరికి శీఘ్రంగా వచ్చినంత మాత్రాన వారి పాపాలు క్షమింపబడాలని వారు రారు. వారికి ఉన్నటువంటి వ్యాధులు నయం కావాలని వారు వస్తారు, కానీ దేవుని యొక్క మార్గంలో నడిచి ఆత్మీయంగా బలపరచబడి ఆత్మీయంగా వారి యొక్క పాపాలను క్షమించాలని వారు కోరుకోరు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, హృదయంలో పశ్చాత్తాపం నమ్మకం ఉంటే పాపాలకు సంపూర్ణ క్షమాపణ దొరుకుతుంది. పశ్చాత్తాపం నమ్మకము లేకుండా ఈ భూమి మీద ఎన్ని పాటలు పడ్డా ఎన్ని సంపాదించినా అదంతా వ్యర్థమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.